అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక గ్రాండ్ డిజైన్ చేద్దామండి బీడ్స్ తోటి. ముందుగా కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకోండి ఇలా. తర్వాత శారీ వచ్చేసి ఈ కలర్ ఉంది కదా అంటే ఈ కలర్లోని థ్రెడ్ అయితే దొరకలేదు నాకు, అందుకోసం అనేసి నేను మొత్తం కూడాను ఇలా గోల్డ్ కలర్తోనే చేసుకున్నాను. లైట్ జరీ ఉంది కదా గోల్డ్ జరీ మనకి, దానిలో కలిసిపోయేలాగా థ్రెడ్ తీసుకొని చేశాను టాజిల్స్. ఇంకా బీడ్స్ వచ్చేసి గోల్డ్ అంటే ఈ జరీలో కలిసేవి మనకి లైట్ ఎల్లో ఆర్ గోల్డ్ ఇలా అయితే మనకి కలర్ బీడ్స్ అయితే నాకు దొరికినాయి. అదే చెప్పాను కదా మల్టీ కలర్ కొన్ని తెచ్చుకుంటా అనేసి. ఇలా మల్టీ కలర్స్లో చూసుకుంటే నాకు అది ఆ కలర్ సెట్ అయిందనమాట దీనికి, ఈ గోల్డ్ కోసము. అందుకని ఈ గోల్డ్ బీడ్స్ ఇంకా ఇవి ఈ గోల్డ్ వచ్చి 1 mm సైజు, వైట్ 4 mm, ఇంకా ఇవి కూడా 4 mm. ఓకేనా, వీటిని యూజ్ చేసుకొని ఒక మంచి డిజైన్ అయితే చేద్దాము. ముందు మనకి ఏం కావాలంటే ఈ గోల్డ్ బీడ్స్ అను ఇంకా ఈ బీడ్స్ శారీకి ముడి పెట్టేసేయండి. ముందుగా 8 లైన్స్ తీసుకొని శారీకి ముడేసేయండి. నేను ఆల్రెడీ ముడేసుకున్నాను కాబట్టి నేను ఇలా బీడ్లో నుంచి తీస్తున్నాను. ముందు ఈ బీడ్ తీసుకోండి, తర్వాత 1 గోల్డ్ బీడ్ తీసుకొని 1 ఈ బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి ఇలా వెనక్కు తీసేయండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక 1 బీడ్ స్మాల్ తీసుకొని 1 బీడ్ ఇది తీసుకొని దీనిని కూడా ఇలా పైకి కుచ్చేసి ఇలా కిందకి తీయండి. ఇలా మనం శారీ అయిపోయేంత వరకు ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. దీని తర్వాత మనము ఇంకొక స్టెప్ తీసుకుందాము. ఓకేనా, ముందు అయితే ఇదంతా మీరు తీసుకున్న థ్రెడ్ ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ అయిపోయే వరకు ఈ డిజైన్ అయితే ఈ మెథడ్ అయితే చేయండి. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత నేను వేరేది చూపిస్తాను. ఇలా అయితే ఒక లైన్ చేసుకోవాలి మనము ఇలా. ఓకేనా, ఇలా ఒక లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలా నేను ఇంకో నీడిల్ తీసి పెట్టుకున్నా అండి. దీనికి ఎలాగో అంటే ఫస్ట్ అయితే నేను ఒక 3 బీడ్స్ పెట్టుకుంటున్నాను. ఇది అయిపోయాక నేను మీకు స్టార్టింగ్ ప్రాసెస్ చూపిస్తాను. ఒక స్టెప్పే అన్నమాట ఇది. ఇప్పుడు వచ్చేసి మనం ఇది కట్టుకున్నాం కదా, మళ్ళీ ఇంకో నీడిల్ తీసుకొని ఈ క్రిస్టల్ బీడ్ ఉంది కదా దీని లోపల నుంచి థ్రెడ్ బయటికి కిందకు తీసి ఇంకొక వైట్ బీడ్ తీసుకోండి. ఇప్పుడు వైట్ ఒకటి తీసుకొని ఓకేనా, ఇప్పుడు 4 బీడ్స్ తీసుకోండి.
4 బీడ్స్ తీసుకొని దీనిని ఫస్ట్ బీడ్ నుంచి ఇలా నీడిల్ వెనక్కి తీసేసి లాగితే ఇలా వస్తుంది. మళ్ళీ ఇంకొక వైట్ బీడ్ తీసుకొని ఈ వైట్ బీడ్, ఈ గోల్డ్ బీడ్ ఇక్కడ ఖాళీ ఉంది చూసారా, దీని పక్కంది, దీని లోపల దీన్ని వదిలేసి ఈ రెండో దానికి కూర్చోండి నీడిల్ ఇలా. ఓకేనా, ఇది మనకి సెట్ అవుతుంది. దాని తర్వాత 3 బీడ్స్ తీసుకొని 3 బీడ్స్ తీసుకొని ఇప్పుడు కూడా ఈ మధ్యలో బీడ్ వదిలేసి దీనికి కూర్చేసేయండి. ఇలా ఇప్పుడు మళ్ళీ వైట్ బీడ్ ఒకటి తీసుకొని 4 బీడ్స్ ఇవి తీసుకోవాలి. ఇలా కట్టేసి మళ్ళీ ఇంకొక వైట్ బీడ్ తీసుకొని మధ్యలో ఒక బీడ్ వదిలేసి దీనికి కూర్చోాలి. ఇలా మళ్ళీ ఇంకొక 3 బీడ్స్ తీసుకొని ఇది ఇంతే అన్నమాట. ఈ ప్రాసెస్ వచ్చి ఇది సెకండ్ వన్ది. ఇది ఇలా కంటిన్యూ చేయటమే. ఇంకా శారీ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా కట్టుకుంటూ వెళ్ళండి. దీని తర్వాత మనం టాజిల్ కట్టుకుందాం. చివరి వరకు వచ్చింది కదా మనకి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది వస్తుంది, దీని తర్వాత ఇది వస్తుంది, ఇది వస్తుంది. ఓకే, అర్థమైంది. ఇప్పుడు లాస్ట్లో ఇవి కట్టుకుందాం మనము. ఇలా ఈ బీడ్ లోపల నుంచి తీసి ముడేసుకోవచ్చులే, కానీ నాకు దారం మిగిలిందనేసి నేను ఇది ఎటువైపు వస్తుంది మరి. ఇలా వచ్చిందా? ఇలా తీయటం కొంచెం కష్టంగా ఉంది. ఈ సైడ్ నుంచి ఇంకో బీడ్ తీసుకోవాలి. ఇలా
ఓకే వచ్చేసింది. అరే మిస్ అయిపోయిందిరా, ఏం మిస్ అవ్వాల ఉంది. టాజిల్ కట్టకుండా అయితే ఇలా వస్తుంది మనకి. మీరు ఇలా కావాలన్నా కూడా ఉంచేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు దీనికి మనం టాజిల్ కట్టుకుందాం. మనము ఇలా థ్రెడ్ తీసుకొని ఇదొకటి తీసుకొని స్టిక్ చిన్నగా బేబీ కుచ్చులాగా చిన్నగా పెట్టుకొని దారాలు జరీ తీసుకొని ఇలా కట్టేసుకోండి. ఓకేనా, ఆల్రెడీ కట్ చేసుకొని ఉన్న ఒక టాజల్ తీసుకొని లెంత్ చూసి దీన్ని కూడా ఈక్వల్గా వచ్చేలాగా కట్ చేసుకోండి ఇలా. ఓకేనా, కట్ చేసుకున్న తర్వాత అయితే కాటన్ థ్రెడ్ సేమ్ 8 లైన్స్ తీసుకొని ఇక్కడ వరకు ఇది 4 4 4 ఉంటున్నాయి కదా మనకి, ఈ 4 లోపల నుంచి మనము ఇలా తీయాలి నీడిల్ని కిందకి. ఓకేనా, 3 మంచిగా వేసుకోండి జారి రాకుండా. దాని తర్వాత వైట్ బీడ్ ఒకటి తీసుకొని టాజిల్ ఒకటి తీసుకొని మళ్ళీ ఇంకొక వైట్ బీడ్ తీసుకొని క్రిస్టల్స్ తీసుకొని ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4లో ఈ సైడ్ ఉన్న బీడ్కి మరియు పైన ఉన్న బీడ్కి ఇలా మళ్ళీ ఇటువైపు సైడ్ ఉన్న బీడికి నీడిలు ఇలా కిందకి తీయండి. ఓకేనా, మళ్ళీ ఇంకంతే కంటిన్యూ అన్నమాట. ఇది బీడ్ తీసుకోండి, టాజిల్ తీసుకోండి, మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని ఈ సైడ్ ఉన్న బీడ్కి మరియు ఈ పైన ఉన్న బీడ్కు అలాగే ఇటువైపు సైడ్కున్న బీడ్కి ఇలా కుచ్చేసేయటమే ఇంకా. ఓకేనా, మనం కట్టుకున్న డిజైన్లోనేమో డైరెక్ట్గా కింద ఉన్న 4th 1 బీడ్కి కట్టుకుంటూ వెళ్ళాము మనము. ఇవాళ వచ్చేసి 3 బీడ్స్కి కూడా కలిపి కడుతున్నాము. ఓకేనా, మనకి మీకు ఇలా గోల్డ్ వైట్లోను అంటే ప్యూర్ వైట్ కాదు కదా, ఇది కొంచెం క్రిస్టల్ కాబట్టి మనకి లోపల ఉన్న దారం కూడా పైకి కనపడుతుంది కాబట్టి అంతగా మీకు లుక్ ఉండకపోవచ్చు. కానీ ఇంకా నాకు వేరే దారి లేకైతే చేసేసాను. ఎందుకంటే దీనికి కలర్స్ పూసలు దొరకట్లేదు, కలర్స్ దారము దొరకట్లేదు. నేను బేగం బజార్ వెళ్ళి మరి ఒక్క చీర కోసం బేగం బజార్ వెళ్ళి ఒక దారం బాక్స్ తెచ్చుకోవడానికి బేగం బజార్ వెళ్ళి నేను ఎంత ఖర్చు పెట్టానో తెలుసా? 3000 ఖర్చు పెట్టేశాను అనమాట. అంటే అవసరమైనవి కొన్ని ఉంటే కొనుక్కొచ్చాను. ఇది దొరుకుంటే నేను బేగం బజార్ వెళ్ళేదాన్ని కాదు, అంత ఖర్చు పెట్టేదాన్ని కాదు. మేబీ అవసరమైతేలే కానీ చెప్తున్నా, అంటే అప్పటికప్పుడు అవసరమయ్యేది కాదు అది ముందు అవసరమని తెచ్చాను అనమాట. అలా ఉంటుంది ఒక్కొక్కసారి, తప్పదు. ఇంకా ఈ దారం అయితే దొరకలేదు నాకు, అందుకని నేను గోల్డ్ తోటే అడ్జస్ట్ చేసుకున్నాను. ఇది ఇంకా ఇలా ఇదైతే ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవడమే. నేను మీకు డిజైన్ చూపిస్తాను. డిజైన్ అయితే ఇలా వస్తుంది మనకి. ఓకే కదా, బాగుంది కదా. మనకి ఈ బోర్డర్ ఎలా అయితే ఉందో మనకి ఇది కూడా అలాగే కనిపిస్తుంటుంది మనకి. ఓకేనా, ఇదిగో ఇక్కడ తెలుస్తుంది కదా ఇదా. ఓకేనా, మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది తిరగలు ఉంది అని చూపించలేదు, ఇది ఇలా వస్తుంది. మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఈ బీడ్స్ అయితే కలర్ పోవండి. మనము ఎలాగో మనం మంచిగానే వాడుకుంటాం కదా, మనం వాడుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. కలర్ అయితే కలర్ కాదు కదా, ఇదైనా వైటే కదా. అంతేనా, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.